ఉండాలి. ఈరోజు ఓట్స్ పచ్చిపాలు ఈ రెండింటితో ఫేస్ ప్యాక్ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇవి ఓట్స్ అండి. ఇవి మనకు సూపర్ మార్కెట్లో కానీ బజార్లో ఎక్కడైనా దొరుకుతాయి, చిన్న ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి. ఈ ఓట్స్ అండి. ఈ ఓట్స్ తోటి ఇలా ఉంటాయి కదా ఓట్స్. ఈ ఓట్స్ ఈ పాలు మనము పచ్చి పాలు తీసుకుంటే చాలు, మనం కాగబెట్టాల్సిన అవసరం లేదు. పచ్చి పాలతోనే ఈ రెండు బాగా మిక్స్ మనం ఒక పేస్ట్ లాగా చేసుకొని మనం ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఫంక్షన్లో అట్లా వెళ్ళాలన్నా ఒక రోజు ముందు రేపు మార్నింగ్ రేపు వెళ్తాం అనుకోండి, ఈరోజు ఈవినింగ్ అట్లా ఈ ప్యాక్ వేసుకుని చూడండి ఒకసారి. మీ ఫేస్ బాగా స్మూత్గా తెల్లగా కలర్ వస్తుంది, స్మూత్గా తయారవుతుందండి, బాగా స్మూత్నెస్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి నేను చెప్పినట్లుగా ట్రై చేసి చూడండి. ఇవండి ఈ రెండు కలిపి మిక్సీకి వేసుకోవాలి. ఆల్రెడీ నేను మిక్సీ పట్టి పెట్టానండి. ఇది చూడండి, ఇలా పేస్ట్ చేసుకోవాలండి. ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని నేను మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది బాగా మిక్సీ పట్టేటప్పుడు ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి, ఎందుకంటే తొందరగా మెదిగిపోద్ది. మనం పచ్చిది అప్పటికప్పుడు వేస్తే ఇది మెదగడం అంటే బాగా మెత్తగానే అయిద్ది, కానీ కొంచెం బరకలాగా ఉంటుంది. అందుకు కాసేపు ఒక 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు నానబెట్టుకుంటే ఇవి ఓట్స్ వేసి నానబెట్టుకోండి. పాలల్లో వేసి నానబెట్టుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చేతి మీద చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇలా తీసుకొని ఈ చేతి మీద ముందే పట్టి పెట్టుకొని ఉన్నానండి. ఇది నేను ఈ పేస్ట్ తీసి ఇప్పుడు ప్యాక్ నేను ఆల్రెడీ ఇందాక వీడియో స్కిప్ అయిందండి, అందుకు మళ్ళీ నేను చూపించాలని చూపిస్తున్నా. ఈ ప్యాక్ ఇలా వేసుకోవాలండి. ఈ ప్యాక్ ఇలా వేసుకొని ఒక 15 నిమిషాలు వదిలేసి తర్వాత మీరు కడిగేసి ఒకసారి రిజల్ట్ చూడండి, కామెంట్ పెట్టండి. చూశాక ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చూడండి, ఇంకా 15 నిమిషాలు ఇలా ఆరిపోవాలి. బాగా ఆరిపోయాకే గట్టిపడిన తర్వాతే మీరు కడిగేసుకోవాలి. ఒకసారి మీరు ట్రై చేయండి. చూడండి, ఇలా వేసుకోవాలండి. మొహం పైన అయినా ఇలాగే వేసుకోవాలి. మొహం పైన బాగా మొహం ఫస్ట్ కడుక్కోండి, క్లీన్ వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఫేస్ ప్యాక్ వేసుకోండి. ఎందుకంటే తర్వాత మళ్ళీ సోప్ అవి పెట్టుకోకూడదు. అందుకు ఈవినింగ్ వేసుకోండి. ఉదయానికంతా బాగా మీ మొహం అంతా మెరుస్తూ ఉంటుంది. చూడండి నా మాట, ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేశాక చెప్పండి నాకు. ఇది మా కూతురండి. మా అమ్మాయి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇదే ట్రై చేస్తుందండి. రిజల్ట్ బాగానే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏమో నాకు మాట్లాడాలంటే కొంచెము కొత్తగా అని నాకు ఎందుకో కొంచెం బెరుగ్గా అనిపిస్తుంది. మీరు దాన్ని ఏమనుకోవద్దు. నేను మాట్లాడతానండి, ఇంకా పోను మా అలవాటు అయిపోద్ది, బాగా మాట్లాడతా. తెలుగు కూడా నాకు బాగానే వచ్చండి. ఏమంటే కొంచెం ఇట్లా మాట్లాడాలంటే కొద్దిగా ఇది అనిపిస్తుంది. ఎవరన్నా ఉంటే మాట్లాడలేమండి, ఎవరు లేకపోతే బాగానే మాట్లాడతాం. ఇలా ఆరిపోవాలండి. ఆరిపోయిన తర్వాత బాగా కడిగేటప్పుడు మళ్ళీ నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇంకా 15 నిమిషాలు అయింది కదా, అది ఇలా ఆరిపోయిందండి. ఇలా అయిపోయింది మొత్తము. అయిపోయిన దాన్ని ఇలా వాటర్ తీసుకొని మనం ఈ వాటర్ని ఇలా చల్లుకొని, ఇది ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు చేత్తో వేసుకోవచ్చు, లేదా మీ దగ్గర బ్రష్ లాంటిది ఏమన్నా ఉంటే దాంతో అయినా వేసుకోవచ్చు. ఇలా రుద్దుతూ బాగా ఇలా రబ్ చేసుకోవాలి. రబ్ చేస్తూ కలుపుకోవాలి బాగా. అప్పుడు అనేది బాగా కొంచెం ఏదన్నా ఉంటే వెళ్ళిపోద్ది. స్క్రబ్ లాగా పనిచేస్తుంది కదండి ఇది. చెప్తున్నానని కాదు అండి, ఇది ఒకసారి మీరు వేసుకొని చూడండి, మీకే రిజల్ట్ తెలిసిద్ది. వెంటనే అర్థమైపోద్ది మీకు. నేను వేళ్ళకు ఇక్కడంతా ఏం వేయలేదండి, ఓన్లీ ఈ భాగం మాత్రమే వేసాను.
చెయ్యి దీనికి ఎంత తేడా చూడండి, వేళ్ళ వరకు ఇంతవరకేనండి. ఒకసారి మీకు ఈ లైటింగ్లో చూపిస్తాను చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.